తెలంగాణ డైరీ ఫెడరేషన్ చైర్మన్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అంటున్నారు విజయ డైరీ ఎండి. గత 60 ఏళ్లుగా తాము నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నాము అంటున్నారు. సొంత ల్యాబ్ ద్వారా ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఆయన. విజయ డైరీ అనేది ఉమ్మడి ఆస్తి అని, ఏపీ డైరీ ఫెడరేషన్కు తమకు ఎటువంటి సంబంధం లేదు అని విజయ డైరీ ఎండి ఈశ్వర్ బాబు చెప్తున్నారు. మా ప్రతినిధి శివతో ఆయన మాట్లాడారు. ఒకసారి ఏం మాట్లాడారు చూద్దాం. ప్రస్తుతం విజయ డైరీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తెలంగాణకి సంబంధించిన చైర్మన్ చేస్తున్న ఆరోపణలు పెను వివాదానికి దారితీస్తున్నాయి. ఇప్పటికే ఏపీకి సంబంధించిన అధికారులు దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. తాజాగా విజయ డైరీ కృష్ణా మిల్క్ సంబంధించిన ఎండి ఈశ్వర్ బాబు గారు మనతో ఉన్నారు. సార్, ఏంటి అసలు ప్రధానంగా ఈ విజయ డైరీకి సంబంధించి తెలంగాణ చైర్మన్ ఆరోపిస్తున్న దానికి సంబంధించి అసలు వాస్తవాలు ఏంటి? ఈ తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ శ్రీ అమిత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మేము కూడా మన టీవీ మాధ్యమంలో చూడటం జరిగింది. ఆయన ప్రధాన ఆరోపణ ఏపీడీడీసీఎఫ్ ప్రైవేట్ వ్యక్తులకి నెయ్యి తయారు చేయటకు ఫ్రాంచైజీ అగ్రిమెంట్ ఇచ్చారని, వారి నెయ్యి శాంపుల్స్ తీసి ఎన్డీడీబీ కాఫ్ ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తే వాటిలో వెజిటబుల్ ఆయిల్ ట్రేస్ వచ్చిందనేది ఆయన ప్రధాన ఆరోపణ. ఇక్కడ నేను స్పష్టం చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దీనికి ఈ 60 ఏళ్ళుగా రైతుల కోసం పనిచేస్తున్న కృష్ణా మిల్క్ యూనియన్కి ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం ఏపీడీడీసీఎఫ్ వాళ్ళ అంతర్గత వ్యవహారం. దీని గురించి పూర్తి వివరాలు అయితే మా దగ్గర లేదు. అంటే వారు చేసిన ఆరోపణల ప్రకారం చూస్తే ఏదో మెగనా ఫుడ్స్ అని, కన్నా డైరీ అని, గుజరాత్ అని వారు చెప్పడం జరిగింది. దీనికి కృష్ణా మిల్క్ యూనియన్కి మా విజయ ఉత్పత్తులకి ఎటువంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా ఏపీడీసీఎఫ్ వారి అంతర్గత వ్యవహారం. వారు మాత్రమే దీనికి పూర్తి వివరణ ఇవ్వగలరని నేను అనుకుంటున్నాను. సార్, అంటే విజయ పేరుతో తెలంగాణలో విక్రయిస్తున్నారు, దాంట్లో కల్తీలు జరుగుతున్నాయి. ఏపీ నుంచి వచ్చే విజయ పాలకు సంబంధించి కావచ్చు, నెయ్యిని కావచ్చు, ఖచ్చితంగా తెలంగాణలోకి రావడానికి వీల్లేదని చెప్పి ఇంకొక ఆరోపణ, ఇంకొక డిమాండ్ కూడా చేస్తుంది. అంటే ఇది విజయ అనే బ్రాండు మీకు తెలుసు, ఇది ఒక ఉమ్మడి ఆస్తి. అంటే రాష్ట్రం విడిపోకముందు ఏపీడీడీసీఎఫ్ వారు మన ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయించుకున్నారు. అప్పుడు అన్ని యూనియన్స్ వాటిలో సభ్యులుగా ఉండేవి. ఈ విజయ బ్రాండ్ అనేది అందరికీ ఒక ఉమ్మడి ఆస్తి. అప్పుడంటే ఒక తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు దీనిపై అంటే నెయ్యి అయితేనేమో వారు ఏపీడీసీ వారు వేరే వారికి ఇవ్వటం, ఇట్లా ఏదో ఫ్రాంచైజ్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. కృష్ణా మిల్క్ యూనియన్ అయితే మ్యాక్స్ యాక్ట్లో స్వయం ప్రతిపత్తితో గత 60 సంవత్సరాలుగా వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇక్కడ మేము తెలంగాణలో విజయ పేరుతో పాలు, పెరుగు విక్రయాలు చేస్తున్నాం గత సంవత్సరంగా. కాకపోతే మా ప్యాకింగ్ దీనికి తెలంగాణ విజయ దానికి ఎటువంటి సంబంధం లేదు. దాంట్లో ఒక వర్డ్ మార్క్గా చూసుకుంటే ఆ లాఫింగ్ కౌ ఇమేజ్ కానీ, సింపుల్ ద బెస్ట్ కానీ అని కానీ మనమేమి వాడలేదు. కేవలం విజయ కృష్ణా మిల్క్ యూనియన్ 1,50,000 పాడిరేదు కుటుంబాల సంస్థ అనేదే ప్రముఖంగా ప్యాకెట్ల మీద చూపిస్తూ ఈ విక్రయాలు చేస్తున్నాం. గత 60 ఏళ్ళుగా అంటే విజయ అనే బ్రాండ్ పుట్టిందే మన విజయవాడలో. దాని మీద మనం ఈ తెలంగాణ ప్రభుత్వం వారు మన తెలంగాణ కోఆపరేటివ్ ఫెడరేషన్ వారు స్టే తీసుకురావడం, దాని మీద ఇది ప్రస్తుతం కోర్టులో ఉంది. దీని మీద ఎక్కువ వ్యాఖ్యానించడం సబ్జ్యూడిస్ వ్యవహారం కాబట్టి దీని మీద వ్యాఖ్యానించడం ఇప్పుడు జరగదు. ఇది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ కమర్షియల్ కోర్టులో ఈ వ్యవహారం నడుస్తూ ఉంది. దీని మీద పూర్తి తీర్పు వచ్చిన తర్వాతే మేము కూడా దాని మీద వ్యాఖ్యానించడం సబబని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ వచ్చిన ఆరోపణలకు సంబంధించి కావచ్చు, లేకపోతే మిగిలిన అంశాలకు సంబంధించి కావచ్చు, మీ మెటీరియల్కి సంబంధించే వస్తుందనేది వారు ఒక రకంగా చెప్తుంది. కానీ మీరేం చెప్తున్నారంటే మెగనా ఫుడ్స్ వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాడు. సో టోటల్ ఎపిసోడ్లో ఈ కృష్ణా మిల్క్ సంబంధించిన పాత్ర ఎంతవరకు ఉందంటారు? మా కృష్ణా మిల్క్ పాత్ర దీంట్లో ఎంతవరకు లేదండి. అసలు ఏమాత్రం మనకు సంబంధం లేని విషయం. ఏపీడీడీసీఎఫ్ వారు మన అమిత్ రెడ్డి గారు చెప్పినది ఏంటంటే, గత ప్రభుత్వంలోనే దీనికి ఫ్రాంచైజ్ ఇవ్వడం జరిగింది. వీరు విక్రయాలు చేస్తున్నారని కూడా వారు చెప్తేనే మనకు తెలిసింది. కానీ మేము ఇప్పుడు ఆ ప్యాకెట్ కానీ దాని గురించి వివరం కానీ మా దగ్గర అయితే ఏమీ లేవు. వారు చూపిస్తున్న రిపోర్ట్స్ అవి కూడా దాని మీద మాకు సమాచారం లేదు కాబట్టి దాని మీద వ్యాఖ్యానించడం సరికాదని నేను భావిస్తున్నాను. సార్, అంటే టోటల్గా ఈ వ్యవహారంలో తెలంగాణ ఏదైతే డైరీ చైర్మన్ చేస్తున్న ఆరోపణల మూలంగా విజయ బ్రాండ్ దెబ్బతినే అవకాశం ఉంది. సో దాన్ని మీరు ఏ రకంగా రెక్టిఫై చేయబోతున్నారు?
అదేనండి, అంటే దీనికి విజయ బ్రాండ్ అనేది మళ్ళీ మనం అనుకున్నట్లు ఇది ఒక ఉమ్మడి ఆస్తి. దీని మీద వారు అందుకనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు వారు విజయ తెలంగాణ అనే బ్రాండ్తో వారు విక్రయాలు చేస్తున్నారు. అది ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ విజయ బ్రాండ్ పూర్తిగా ఆంధ్ర నుంచి వచ్చే విజయ నకిలీ అంటాం సబబు కాదు. అది ఒక ఫ్రాంచైజ్ అగ్రిమెంట్లో దాంట్లో ఉన్న లోపాలు అవన్నీ కూడా మనం సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాకపోతే కృష్ణా మిల్క్ యూనియన్ విజయ అనేది పూర్తిగా రైతుల నుంచి సేకరించి రైతుల కోసం రైతులతో నిర్వహించబడుతున్న కృష్ణా మిల్క్ యూనియన్ ఇది పూర్తి నాణ్యతతో ఉంటుంది. దీనికి భరోసా మేము కంప్లీట్గా ఇవ్వగలం. అంటే మీరు చెప్పిన ఆరోపణ సంబంధించి రెగ్యులర్గా మీరు ల్యాబ్ పంపిస్తూ ఉంటారు కదా, ఎప్పుడెప్పుడు ల్యాబ్ పంపిస్తారు, ఎప్పుడెప్పుడు పరీక్షలు వస్తాయి? అంటే మన కృష్ణా మిల్క్ యూనియన్ అనేది మీకు తెలుసు 60 ఏళ్ళుగా వినియోగదారులు నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తుంది. దీనికి కావాల్సిన అన్ని రకాల సర్టిఫికేషన్స్, అన్ని రకాల పరీక్షలు కూడా మన దగ్గర నిర్వహిస్తాం. ఇదే కాకుండా ISO సంబంధించి, అలాగే FSI వారికి సంబంధించి వారు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా మన ఉత్పత్తులను అన్నిటి కూడా బయట ల్యాబ్స్కి రెగ్యులర్ ఇంటర్వల్స్లో, ఇదేంటంటే పార్ట్ ఆఫ్ క్వాలిటీ సర్టిఫికేషన్ ప్రాసెస్, బయట ల్యాబులకు పంపించి కూడా మన రిపోర్ట్లు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు మన స్కోర్స్ చూసుకున్నా కానీ ఎప్పుడు 100కి 100% మనం సాధిస్తూ ఉన్నాం. దీంట్లో ఎటువంటి సందేహాలకి తావులేదని స్పష్టం చేయదలుచుకున్నాను. సో ఇది మొత్తం మీద చూసుకుంటే తెలంగాణ డైరీ ఫెడరేషన్ చైర్మన్ చేస్తున్న ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదు. ఏపీకి సంబంధించిన విజయ ఉత్పత్తులు అంటే కృష్ణా మిల్క్ యూనియన్కి సంబంధించి కూడా గత సంవత్సర కాలంగా హైదరాబాద్లో క్రయ విక్రయాలు చేస్తున్నాం. ఎక్కడ ఎటువంటి ఫిర్యాదులు లేవు. కేవలం ఏదైతే మేఘనా ఫుడ్స్ నుంచి గుజరాత్కు సంబంధించిన కనహా డైరీతో చేసుకున్న ఒప్పందం మూలంగానే ఇవి జరిగాయనే అనుమానం వ్యక్తమవుతుంది. సో నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత వారికే ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి డైరీ ఫెడరేషన్ కమిటీలో కూడా తాము పూర్తిగా స్వయం ప్రతిభ సంస్థగా కూడా వెలిగాం కాబట్టి ఆరోపణలు చేయవద్దు అంటూ కూడా MD ఈశ్వర్ బాబు చెప్తా ఉన్నారు.